సదాశివపేట పట్టణంలో అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపుడు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. సంగమేశ్వర ఆలయం నుంచి అయ్యప్ప ఆలయం వరకు సాగిన ఈ ఊరేగింపు పట్టణాన్ని భక్తిమయంగా మార్చింది. ఆటపాటలు, డప్పుల మేళాలు, భజనలు, శబరిమల నామస్మరణతో ఊరేగింపు ఉత్సాహంగా కొనసాగింది. ఉదయం నుంచే అయ్యప్ప మాలధారులు క్రమశిక్షణతో ఊరేగింపులో పాల్గొన్నారు. స్వామి ఆభరణాలను పల్లకిలో అలంకరించి భక్తులు పుష్పవర్షం కురిపిస్తూ ముందుకు సాగారు. మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి దర్శనంతో పులకించిపోయారు. ఊరేగింపుగా శోభనీయమానంగా కవిల పండుగగా ఈ ఊరేగింపు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఎట్లయితే శబరిమలలో పెద్దల వారు వంశీకులు ఆభరణాలు ఊరేగింపు చేయడం, అదేవిధంగా ఇక్కడ కూడా సదాశివపురంలో జిల్లాకి సమమానికంగా ఈ ఊరేగింపు కార్యక్రమం జరుపుకోవడం ఆనవాయితీ. మరి వాటితో పాటు ఈ కార్యక్రమంలో భాగవహిస్తున్న శివాజీ గారు, మళ్ళీ గారు, మరి ఇక్కడ నాతో పాటు మాజీ పురపాలకంగా కౌన్సిలర్లు, మహిళా తల్లులు, మరి అయ్యప్ప స్వాములందరికీ కూడా అయ్యప్ప స్వాములు, అదేవిధంగా కమిషన్లు అందరికీ కూడా శుభేచ్ఛ నమస్కారాలు తెలియజేస్తూ